శాంతి. ఈరోజు 31/26 జనవరి 30వ తేదీ. బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, మొత్తం కల్పమంతటికి ఇది సర్వోత్తమ కళ్యాణకారి సంగమయుగము. ఇందులో పిల్లలైన మీరు స్మృతి రూపీ సాక్రిన్ ద్వారా సతోప్రధానులుగా అవుతారు. మొత్తం కల్పమంతటికి ఇది సర్వోత్తమ కళ్యాణకారి సంగమయుగము. ఇందులో పిల్లలైన మీరు స్మృతి రూపీ సాక్రిన్ ద్వారా సతోప్రధానులుగా అవుతారు. ఈరోజు ప్రశ్న, అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యేందుకు కారణము మరియు వాటన్నింటి నివారణ ఏంటి? కారణం ఏంటి, నివారణ ఏంటి? జవాబు, దేహాభిమానం వచ్చినప్పుడు సంశయం ఉత్పన్నమవుతుంది మరియు సంశయం ఉత్పన్నమవ్వడంతోనే అనేక ప్రశ్నల ఉత్పత్తి జరుగుతుంది. నేను పిల్లలైన మీకు పతితుల నుండి పావనులుగా అవ్వండి మరియు తయారు చేయండి అన్న ఏ పనినైతే ఇచ్చానో ఆ పనిలోనే ఉండటం ద్వారా అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి. ఈరోజు పాట, నిన్ను పొంది మేము సర్వస్వాన్ని పొందాము. తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా హై. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు గీతాన్ని విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఎవరన్నారు? తప్పకుండా ఆత్మిక తండ్రియే ఇలా అనగలరు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు సమ్ముఖంగా కూర్చున్నారు మరియు తండ్రి ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. ఒక ఆత్మిక తండ్రి తప్ప సర్వులకు సుఖశాంతినిచ్చే లేక సర్వులకు ఈ దుఃఖం నుండి విముక్తులను చేసేవారు ఇంకెవ్వరూ లేరు. ప్రపంచమంతటిలోనూ మానవ మాతృలెవ్వరూ ఆ విధంగా ఉండజాలరు. కావుననే దుఃఖంలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. బాబా మనల్ని సుఖధామానికి అర్హులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. సదా సుఖధామానికి అధిపతులుగా తయారు చేసే తండ్రి సన్ముఖంలోకి వచ్చారు. సమ్ముఖంగా వినడంలో మరియు దూరంగా ఉంటూ వినడంలో ఎంతో తేడా ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మధువనంలో సన్ముఖంగా వస్తారు. మధువనం ఎంతో ప్రసిద్ధమైంది. మధువనంలో వారు కృష్ణుని చిత్రాన్ని చూపించారు, కానీ నిజానికి కృష్ణుడు లేడు. ఇందులో ఎంతో శ్రమించవలసి ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. స్వయాన్ని ఘడియ ఘడియ ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మనైన నేను తండ్రి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. మొత్తం చక్రం అంతటిలోనూ తండ్రి ఒకేసారి వస్తారు. ఇది కల్పపు శ్రేష్టమైన సంగమయుగము. దీనికి పురుషోత్తమ అన్న పేరును పెట్టారు. మనుష్య మాతృలందరూ ఉత్తములుగా అయ్యే సంగమయుగ సమయం ఇదే. ఇప్పుడైతే మనుష్య మాతృలందరి ఆత్మలు తమో ప్రధానంగా ఉన్నాయి. అవే మళ్ళీ సతోప్రధానంగా అవుతాయి. సతోప్రధానంగా ఉన్నప్పుడు ఉత్తమంగా ఉంటారు. తమో ప్రధానంగా అవ్వటం వల్ల మనుషులు కూడా కనిష్ఠులుగా అవుతారు. కావున ఇప్పుడు తండ్రి ఆత్మలకు సన్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తారు. మొత్తం పాత్రనంతటిని ఆత్మయే అభినయిస్తుంది, కానీ శరీరం కాదు. ఆత్మ అయిన మనం నిజానికి నిరాకారి ప్రపంచము లేక శాంతిధామంలో ఉండేవారమని మీ బుద్ధిలోకి వచ్చేసింది. ఇదెవ్వరికీ తెలియదు, అలాగే స్వయం అర్థం చేయించలేరు కూడా. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంది. తప్పకుండా ఆత్మలు పరంధామంలో ఉంటాయని మీరు అర్థం చేసుకున్నారు. అది నిరాకారి లోకము, ఇది సాకారి లోకము. ఇక్కడ ఆత్మలమైన మనమంతా నటులము, పాత్రధారులము. మొట్టమొదట పాత్రను అభినయించేందుకు మనమే వస్తాము. మళ్ళీ నెంబర్ వారీగా వస్తూ ఉంటారు. నటులందరూ ఒకేసారి కలిసి రాజాలరు. రకరకాల నటులు వస్తూ ఉంటారు. ఎప్పుడైతే నాటకం పూర్తవుతుందో అప్పుడే అందరూ కలుస్తారు. ఇప్పుడు మీకు పరిచయం లభించింది. ఆత్మ అయిన మనం నిజానికి శాంతిధామవాసులము. పాత్రలను అభినయించేందుకు ఇక్కడికి వస్తాము. తండ్రి సదా పాత్రను అభినయించేందుకు రారు. మనమే పాత్రను అభినయిస్తూ సతోప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోతాము. ఇప్పుడు పిల్లలైన మీకు సన్ముఖంగా వినడంలో ఎంతో ఆనందం కలుగుతుంది. ఇంతటి ఆనందం మురళి చదవటం ద్వారా కలగదు. ఇక్కడ సన్ముఖంగా ఉన్నారు కదా, అంటే మురళిని సన్ముఖంగా వినడంలో మరియు దూరంగా ఉంటూ వినడంలో తేడా ఉంది కదా. సంతోషమైతే సన్ముఖంలో దొరుకుతుంది.
భారతదేశం దేవీ దేవతల స్థానంగా ఉండేది అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అది అలా లేదు. మీరు చిత్రాలు చూస్తారు, వారు తప్పకుండా ఉండేవారు. మనం అక్కడి నివాసులము. మొట్టమొదట మనం దేవతలుగా ఉండేవారము. తమ పాత్రనైతే స్మృతి చేస్తారు కదా, లేక మర్చిపోతారా? మీరు ఇక్కడ ఈ పాత్రను అభినయించారని బాబా అంటారు. ఇది డ్రామా. కొత్త ప్రపంచమే మళ్ళీ తప్పకుండా పాత ప్రపంచంగా అవుతుంది. మొట్టమొదట ఏ ఆత్మలైతే పైనుండి వస్తారో వారు స్వర్ణయుగంలోకి వస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. మీరు విశ్వాధిపతులుగా, మహారాజు మహారాణులుగా ఉండేవారు. మీ రాజధాని ఉండేది. ఇప్పుడైతే రాజధాని లేదు. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు మనం రాజ్యాన్ని ఎలా నడుపుతాము. అక్కడ మంత్రులు ఉండరు, అక్కడ సలహా ఇచ్చేవారి అవసరము లేదు. వారి శ్రీమతం ద్వారా శ్రేష్టాతి శ్రేష్టంగా అయిపోతారు. మళ్ళీ వారికి ఇంకెవరి సలహాను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరి నుండైనా సలహా తీసుకుంటే వారి బుద్ధి బలహీనంగా ఉందని భావించబడుతుంది. ఇప్పుడు ఏ శ్రీమతం అయితే లభిస్తుందో అది సత్యుగంలో కూడా నిలిచి ఉంటుంది. మొట్టమొదట తప్పకుండా ఈ దేవీ దేవతలకు అర్ధకల్పం రాజ్యం ఉండేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీ ఆత్మ రిఫ్రెష్ అవుతోంది. ఈ జ్ఞానాన్ని పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఆత్మలకు ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. మీరు శాంతిధామం నుండి వచ్చి ఇక్కడ టాకీగా అయ్యారు. ఇలా టాకీగా అవ్వకుండా కర్మలు జరగజాలవు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఏ విధంగా తండ్రిలో మొత్తం జ్ఞానం అంతా ఉందో అలాగే మీ ఆత్మలో కూడా జ్ఞానం ఉంది. నేను ఒక శరీరాన్ని వదిలి సంస్కారానుసారంగా మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. పునర్జన్మలు తప్పకుండా ఉంటాయి. ఆత్మకు ఏ పాత్ర అయితే లభించిందో దాన్ని అభినయిస్తూనే ఉంటుంది. సంస్కారాల అనుసారంగా మరుజన్మలు తీసుకుంటూ ఉంటారు. దినప్రతిదినము ఆత్మలోని పవిత్రత ప్రమాణం తగ్గిపోతూ ఉంటుంది. పతితము అన్న పదాన్ని ద్వాపరయుగం నుండి వాడుకలోకి తెస్తారు. అయినా కొద్దిగా తేడా తప్పకుండా ఉంటుంది. మీరు కొత్త ఇంటిని నిర్మించిన 1 నెల తర్వాత తప్పకుండా కొంత తేడా ఉంటుంది. బాబా మనకు వారసత్వాన్ని ఇస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు నేను వచ్చాను అని బాబా అంటారు. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా పదవిని పొందుతారు. బాబా వద్ద ఎటువంటి తేడా లేదు. తండ్రికి తెలుసు వారు ఆత్మలైన మనల్ని చదివిస్తారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఆత్మకు ఉంది. ఇందులో స్త్రీ పురుషుల దృష్టి ఉండదు. మీరందరూ పిల్లలే, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఆత్మలందరూ సోదరులు. వారిని తండ్రి చదివిస్తారు, వారసత్వాన్ని ఇస్తారు. హే ప్రియమైన పిల్లలు, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు అని తండ్రియే ఆత్మిక పిల్లలతో మాట్లాడతారు. మీరు ఎంతో కాలం పాత్రను అభినయిస్తూ మీ వారసత్వాన్ని తీసుకునేందుకు ఇప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు పాత్ర రచింపబడి ఉంది. నటులైన మీరు పాత్రను అభినయిస్తూ ఉంటారు. ఆత్మ అవినాశి, అందులో అవినాశి పాత్ర రచింపబడి ఉంది. శరీరం అయితే మారుతూ ఉంటుంది అని ఆత్మ మాత్రమే పవిత్రం నుండి అపవిత్రంగా అవుతుంది, పతితంగా అవుతుంది. సత్యుగంలో పావనులు ఉంటారు. దీన్ని పతిత ప్రపంచము అని అంటారు. దేవతల రాజ్యం ఉన్నప్పుడు నిర్వికారి ప్రపంచం ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇదొక ఆట కదా. కొత్త ప్రపంచం పాత ప్రపంచంగా, పాత ప్రపంచం మళ్ళీ కొత్త ప్రపంచంగా అవుతుంది. ఇప్పుడు సుఖధామ స్థాపన జరుగుతుంది. మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలో ఉంటారు. ఇప్పుడు మీ అనంతమైన నాటకం ఇక పూర్తవుతుంది. ఆత్మలందరూ దోమల గుంపులా తిరిగి వెళ్ళిపోతారు. ఈ సమయంలో ఏ ఆత్మ వచ్చినా తనకు పతిత ప్రపంచంలో విలువ ఏముంటుంది? ఎవరైతే మొట్టమొదట కొత్త ప్రపంచంలోకి వస్తారో వారికే విలువ ఉంటుంది. కొత్త ప్రపంచం ఏదైతే ఉండేదో అది మళ్ళీ పాతగా అవుతుందని మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో దేవీ దేవతలమైన మనం ఉండేవారము. అక్కడ దుఃఖం అన్న మాటే ఉండేది కాదు.
ఇక్కడైతే అపారమైన దుఃఖం ఉంది. తండ్రి వచ్చి దుఃఖ ప్రపంచం నుండి విముక్తులను చేస్తారు. ఈ పాత ప్రపంచం తప్పకుండా మారనున్నది. తప్పకుండా మనం సత్యుగానికి అధిపతులుగా ఉండేవారమని మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ 84 జన్మల తర్వాత ఇలా అయ్యారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు అని ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు. మనం స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని ఆ తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు? ఎంతో కొంత కష్టపడవలసి ఉంటుంది కదా. రాజ్యాన్ని పొందటం సహజమేమీ కాదు. తండ్రిని స్మృతి చేయాలి. మాయ మిమ్మల్ని గడియ గడియ మరిపింపజేస్తుంది. ఇది మాయ చేసే అద్భుతము. బాబాని మరిపించేది మాయ చేసే అద్భుతము. అందుకు ఉపాయాన్ని రచించాలి. నాకు చెందిన వారిగా అవ్వటం ద్వారా స్మృతి నిలిచిపోతుందనేమీ కాదు. అలాగైతే ఇక పురుషార్థం ఏముంది? అంటే బాబా స్మృతిలో నిలిచిపోతాం అలాగే అని కాదు. బాబా పిల్లలుగా అయ్యామంటే పురుషార్థం కూడా కావాలి. ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు పురుషార్థం చెయ్యాలి. ఈ శరీర అభిమానం తప్పకుండా వదిలి దేహి అభిమానులుగా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. పురుషార్థం తప్పకుండా చెయ్యాలి. కేవలం స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని బాబాను స్మృతి చేయండి. త్వమేవ మాతాశ్చ పిత. ఇదంతా భక్తి మార్గపు మహిమ. మీరు కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. వారొక్కరే మధురమైన సాక్రిన్. ఇతర విషయాలన్నింటినీ వదిలి ఒక్క మధురమైన తండ్రినే స్మృతి చేయండి. ఇప్పుడు మీ ఆత్మ తమో ప్రధానంగా అయ్యింది. తనను సతోప్రధానంగా తయారు చేసేందుకు స్మృతి యాత్రలో ఉండండి. తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకోండి అని అందరికీ చెప్పండి. సుఖం సత్యుగంలోనే ఉంటుంది. సుఖధామాన్ని స్థాపించేవారు తండ్రి. తండ్రిని స్మృతి చేయడం చాలా సహజము. కానీ మాయా అపోజిషన్ ఎంతగానో ఉంది. కావున బాగా ప్రయత్నించి తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మలినాలు తొలగిపోతాయి. క్షణంలో జీవన్ముక్తి అన్న మహిమ ఉంది. ఆత్మ అయిన మనం ఆత్మిక తండ్రి పిల్లలము. మనం అక్కడి నివాసులము. మళ్ళీ మనం మన పాత్రను పునరావృతం చెయ్యాలి. ఈ డ్రామాలో అందరికన్నా ఎక్కువగా మనకే పాత్ర ఉంది. సుఖం కూడా అందరికన్నా ఎక్కువగా మనకే లభిస్తుంది. మీ దేవి దేవతా ధర్మం ఎంతో సుఖాన్నిచ్చే ధర్మం అని బాబా చెప్తారు. మిగిలిన వారంతా ఆటోమేటిక్గా లెక్కాచారాలను తీర్చుకొని శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. మనం ఎక్కువ విస్తారంలోకి ఎందుకు వెళ్ళాలి? అందరినీ తిరిగి తీసుకుని వెళ్ళేందుకు తండ్రి వస్తారు. దోమల గుంపు వలె అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. శరీరాలు అంతమైపోతాయి. అవినాశిగా ఉన్న ఆత్మ లెక్కాచారాలను తీర్చుకొని తిరిగి వెళ్ళిపోతుంది. ఆత్మను అగ్నిలో వేయడం ద్వారా పవిత్రంగా అవుతుందని కాదు. ఆత్మ స్మృతి రూపీ యోగాగ్ని ద్వారానే పవిత్రంగా అవ్వాలి. ఇదే యోగాగ్ని. వారు ఒక నాటకాన్ని తయారు చేశారు. సీత అగ్ని నుండి బయటకు వచ్చిందని చెప్తారు. అగ్ని ద్వారా ఎవరు పావనంగా అవ్వరు. మీరందరూ సీతలు ఈ సమయంలో పతితులుగా ఉన్నారు. రావణ రాజ్యంలో ఉన్నారు అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడొక్క తండ్రి స్మృతి ద్వారా మీరు పావనంగా అవ్వాలి. రాముడు ఒక్కడే. అగ్ని అన్న పదాన్ని వినడం ద్వారా అలా అగ్ని నుండి దాటారు అని భావిస్తారు. యోగాగ్ని ఎక్కడా? ఆ అగ్ని ఎక్కడా? ఆత్మ పరంపిత పరమాత్మతో యోగాన్ని జోడించటం ద్వారానే పతితం నుండి పావనంగా అవుతుంది. నరకంలో రావణుని జైల్లో శోకవాటికలో ఉన్నారు. ఇక్కడి సుఖమైతే కాకిరెట్టతో సమానమైంది. ఇది పోల్చబడుతుంది. స్వర్గ సుఖాలు అపారమైనవి. ఆత్మలైన మీకు ఇప్పుడు ప్రియుడైన శివుడితో నిశ్చితార్థం జరిగింది. మరి ఆత్మ స్త్రీ కదా. కేవలం నన్నే స్మృతి చేయండి, అప్పుడే మీరు పావనులుగా అయిపోతారని శివబాబా చెప్తారు. శాంతిధామంలోకి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి వచ్చేస్తారు. కావున పిల్లలు జ్ఞానరత్నాలతో తమ జోలెను నింపుకోవాలి. ఎటువంటి సంశయాన్ని తీసుకురాకూడదు. దేహాభిమానంలోకి రావటం ద్వారా అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మళ్ళీ తండ్రి ఏ పనినైతే ఇస్తారో దాన్ని చేయలేరు.
ముఖ్యమైన విషయం, మనం పతితుల నుండి పావనులుగా అవ్వాలి, ఇతర విషయాలను వదిలివేయాలి. రాజధాని ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి కొనసాగుతాయి. మెహళ్లను ఎలా నిర్మించి ఉన్నాయో అలా మళ్ళీ నిర్మిస్తాము. కానీ ముఖ్యమైన విషయము, పవిత్రులుగా ఏ విషయము? హే పతిత పావన అని పిలుస్తారు. పావనులుగా అవ్వటం ద్వారానే సుఖవంతులుగా అయిపోతారు. అందరికన్నా పావనులు దేవతలు. ఇప్పుడు మీరు 21 జన్మల వరకు సర్వోత్తములైన పావనులుగా అవుతారు. వారిని సంపూర్ణ నిర్వికారులు, పావనులు అని అంటారు. కావున తండ్రి ఏ శ్రీమతాన్నైతే ఇస్తారో దాన్ని తీసుకోవాలి. ఎటువంటి సంశయాన్ని ఉత్పన్నం చేసే అవసరం లేదు. మొదట మనం పతితుల నుండి పావనులుగా అయితే అవ్వాలి కదా. హే పతిత పావన అని కూడా పిలుస్తారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. పతిత పావనుడు ఎవరు అన్నది కూడా తెలుసుకోరు. ఇది పతిత ప్రపంచము, అది పావన ప్రపంచం. ముఖ్యమైన విషయం పావనులుగా అయ్యే విషయమే. పావనులుగా ఎవరు తయారు చేస్తారు అన్నది ఏమీ తెలియదు. పతిత పావన అని గానం చేస్తారు, కానీ మీరు పతితులు అని అంటే గొడవ పడతారు. ఎవరు తమను వికారులుగా భావించరు. గృహస్థంలో అందరూ ఉన్నారు కదా. రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణలకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని అంటారు. అక్కడ పిల్లలు యోగశక్తి ద్వారా జన్మిస్తారు అన్నది మర్చిపోయారు. దీన్ని నిర్వికారి ప్రపంచము, స్వర్గము అని అంటారు. అది శివాలయము. పతిత ప్రపంచంలో పావనులు ఒక్కరు కూడా లేరని బాబా అంటారు. ఈ తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు వీరందరికీ సద్గతినిస్తారు. అక్కడ ఒక గురువు వెళ్ళిపోతే వారి పిల్లలకు పీఠాన్ని ఇస్తారు. మరి వారు సద్గతిలోకి ఎలా తీసుకువెళ్ళగలరు? సర్వుల సద్గతి దాత ఒక్కరే. సత్యుగంలో కేవలం దేవతలే ఉంటారు. మిగిలిన ఈ ఆత్మలందరూ శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. రావణ రాజ్యం నుండి విముక్తులైపోతారు. తండ్రి అందరినీ పవిత్రంగా తయారు చేసి తీసుకువెళ్తారు. పవిత్రత వల్ల ఎవరు వెంటనే పతితంగా అయిపోరు. నెంబర్ వారీగా కిందకి దిగుతారు. సతో ప్రధానుల నుండి సతో, రజో, తమోగా అవుతారు. మీ బుద్ధిలో 84 జన్మల చక్రం కూర్చొనుంది. ఇప్పుడు మీరు లైట్ హౌస్ వంటివారు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో జ్ఞానం ద్వారా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు మిగిలిన వారందరికీ దారిని తెలియచేయాలి. అందరూ నావలు, మీరు దారిని చూపించే పైలట్లు. అందరి నావలకి దారిని చూపించే పైలట్లు మీరు శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. కలియుగపు దుఃఖధామాన్ని మర్చిపోండి అని అందరికీ చెప్పండి. అచ్చా, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు జ్ఞానామృతాన్ని త్రాగుతూ ఉండాలి. జ్ఞానరత్నాలతో మీ జోలెను నింపుకోవాలి. సంశయంలోకి వచ్చి ఎటువంటి ప్రశ్నను వేయకూడదు. రెండో పాయింట్, యోగాగ్ని ద్వారా ఆత్మరూపి సీతను పావనంగా తయారు చేసుకోవాలి. ఏ విషయపు విస్తారంలోకి ఎక్కువగా వెళ్లకుండా దేహి అభిమానులుగా అయ్యేందుకు ప్రయత్నించాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యాలి. ఈరోజు వరదానము, అనుభవి మూర్త భవ. సదా మననం ద్వారా మగ్న స్థితి యొక్క సాగరంలో ఇమిడి ఉండే అనుభవం చేసుకునే అనుభవి మూర్త భవ. సదా మననం ద్వారా మగ్న స్థితి యొక్క సాగరంలో ఇమిడి ఉండే అనుభవం చేసుకునే అనుభవి మూర్త భవ. అనుభవాలను పెంచేందుకు ఆధారము మనన శక్తి. మనన శక్తి గలవారు స్వతహాగానే మగ్న స్థితిలో ఉంటారు. మగ్న స్థితిలో యోగాన్ని జోడించవలసిన అవసరం ఉండదు. అది నిరంతరం జోడింపబడి ఉంటుంది. కష్టపడవలసిన అవసరం ఉండదు. మగ్న స్థితి అనగా అనుభవ సాగరంలో ఇమిడిపోయి ఉండటము. ఎలా ఇమిడిపోవాలంటే ఇంకెవ్వరూ వేరు చేయజాలకూడదు. కాబట్టి ఇక శ్రమ నుండి విముక్తులవ్వండి. మీరు సాగరుని పిల్లలు.
కావున చిన్న చిన్న కొలనులలో స్నానం చేయడం మాని సాగరంలో ఇమిడిపోండి, అప్పుడే అనుభవీమూర్తులు అని పిలువబడతారు. స్లోగన్: ఎవరి ప్రతి సంకల్పము ప్రతి క్షణము సమర్థంగా ఉంటుందో వారే జ్ఞానస్వరూప ఆత్మలు. ఎవరి ప్రతి సంకల్పము ప్రతి క్షణము సమర్థంగా ఉంటుందో వారే జ్ఞానస్వరూప ఆత్మలు. అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. ఒకవేళ ఏదైనా స్వభావము, సంస్కారము, వ్యక్తి లేక వైభవాల బంధనము తన వైపు ఆకర్షితం చేస్తున్నట్లయితే బాబా స్మృతి అనే ఆకర్షణ ఎల్లప్పుడూ ఉండలేదు. కర్మాతీతులుగా అవ్వటము అనగా సర్వ కర్మబంధనాల నుండి ముక్తులుగా, అతీతులుగా అయ్యి ప్రకృతి ద్వారా నిమిత్తంగా కర్మ చేయించటము. అతీతులుగా అయ్యే ఈ పురుషార్థాన్ని పదే పదే చేస్తుండండి. చేయించేవారు వేరు మరియు చేసే ఈ కర్మేంద్రియాలు పూర్తిగా వేరు అన్న ఈ అనుభూతి స్వతహాగా ఉండాలి. చేయించేవారు వేరు, कराने वाला अलग और మరియు చేసే ఈ కర్మేంద్రియాలు, करने वाला ये कर्मेंद्रिय अलग. ఈ అనుభూతి స్వతహాగా ఉండే విధంగా ఈరోజు పురుషార్థం చేద్దాము. అచ్చా, ఈరోజు అవ్యక్త మాసంలో విశేష పురుషార్థంలో స్వమానము. నేను బ్రహ్మబాబా సమానంగా సర్వబంధనాలతో ముక్తుడను మరియు జీవన్ముక్త ఆత్మను. ఈరోజు యోగాభ్యాసము. మే ఆత్మ దేహసే న్యారీ కర్మాతీత్ హూ. నేను ఆత్మను, దేహానికి అతీతంగా కర్మాతీతుడును. पुराने स्वभाव, संस्कार, व्यक्ति, वैभव के आकर्षण से मुक्त ब्रह्मा बाप समान देह और देही को अलग अलग अनुभव कर रही हूँ. పాత స్వభావాలు, సంస్కారాలు, వ్యక్తి, వైభవాల యొక్క ఆకర్షణ వీటన్నిటి నుండి ముక్తులుగా బ్రహ్మ బాబా సమానంగా దేహము మరియు దేహి అంటే ఆత్మ రెండు వేరువేరుగా అనుభవం చేస్తున్నాను. ఆత్మ వేరు, దేహం వేరు. ఈరోజు ధారణ: कोई भी स्वभाव, संस्कार, व्यक्ति, वैभव अपनी तरफ आकर्षित ना करे. इस पर अटेंशन देना. कराने वाला और करने वाला अलग अलग अनुभव करना. ఏదైనా స్వభావము, సంస్కారము, వ్యక్తి, వైభవము తన వైపు ఆకర్షితం చేయకూడదు. దీనిపైన అటెన్షన్ ఇవ్వండి. చేయించేవారు మరియు చేసేవారు వేరువేరుగా ఉన్నట్టు అనుభవం చేయండి. ఇది ఈరోజు ధారణ మరియు యోగాభ్యాసము. వీటిని ఈరోజంతా చేద్దాము. అచ్చా, ఓం శాంతి.